విశాఖపట్నంలోని అతి తక్కువ టైంలోని కూటమి ప్రభుత్వం అనేది డేటా సెంటర్లు గానీ సాఫ్ట్వేర్ కంపెనీలు గానీ తీసుకొని రాబోతుంది. మొన్న చూసినట్లయితే నారా లోకేష్ గారు అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ కాగ్నిజెంట్ కూడా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇలాంటి సాఫ్ట్వేర్ రావడం వల్ల ముఖ్యంగా మీలాంటి యూత్ కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎలా ఉండదు? పక్కా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నేను వైజాగ్ లోనే చదివాను, అనేట్స్ కాలేజ్ లో. అప్పట్లో ఇక్కడ అన్ని ఆపర్చునిటీస్ లేక హైదరాబాద్, బెంగళూరు అలా బయటకు వెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక్కడే కంపెనీస్ వస్తే గ్యారంటీగా లోకల్స్ కి ఇక్కడ ఉండి చదువుకునే వాళ్ళకి ఇక్కడే ఉండడానికి, అండ్ ఒక కంపెనీ వస్తే అలా కంపెనీస్ వస్తుంటాయి, ఇంకో కొన్ని కంపెనీస్ వస్తాయి. సో ఓవరాల్ గా సిటీ చాలా డెవలప్ అవుద్ది. ఒక స్టూడెంట్ సిటీలే కాకుండా ఐటీ సిటీ కింద కూడా డెఫినెట్ గా పేరు వస్తుంది. మన గవర్నమెంట్ అనేది ఒక పీపీపీ విధానం అనేది ప్రవేశపెట్టింది. ఇది ఎలా ఉంటే ఇది పీపీపీ ప్రవేశం పెట్టడం వల్ల ఓవరాల్ గా పీపీపీ ఇస్ వే టు గో అండి. ఎందుకంటే గవర్నమెంట్ ఒక్కలే డబ్బులు పెట్టి అన్ని చేయాలి అన్నా ప్రతిసారి అవ్వదు. కొన్నిసార్లు ప్రైవేట్ కంపెనీస్ వస్తాయి, పబ్లిక్ వస్తుంది. మీరు చాలా కంపెనీస్ చూస్తే బయట అలాగే డెవలప్ అయ్యి ఉన్నాయి. సో పీపీపీ డెఫినెట్లీ ఇస్ వే టు గో ఫార్వర్డ్. నారా లోకేష్ గారు ఉన్నారు, ఐటీ మినిస్టర్ గారు. అతని పనితీరు ఎట్లా ఉందంటారు? ఒక ఇండస్ట్రీస్ తో మాట్లాడడంలో గానీ, ఒక డేటా సెంటర్లు తీసుకుని రావడంలో గానీ, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకోవడం అతని పనితీరు ఎట్లా ఉంది? చాలా ఇంప్రూవ్మెంట్ అండి ముందున్న గవర్నమెంట్స్ తో పోలిస్తే. ఎందుకంటే మీకు ఆ లెవెల్లో కంపెనీస్ కి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడగలిగి ఉండాలి. అంటే తను బాగా చదువుకొని అబ్రాడ్ లో పనిచేసి టాప్ గా చదువుకోవడం వల్ల వాళ్ళు కనెక్ట్ అయ్యే విధానం వేరు. అండ్ చాలా క్విక్ గా అప్రూవల్స్ తేడం గానీ, అంటే ఇప్పుడు ఒక 1 month లో మొత్తం అయిపోయినట్టుంది కదా చాలా మటుకు. తర్వాత డేటా సెంటర్ షోస్ కి వెళ్ళారు, అక్కడ మాట్లాడారు, కంపెనీస్ వస్తున్నాయి, చాలా క్విక్ గా ఫైల్స్ మూవ్ అవుతున్నాయి. సో ఇదే స్పీడ్ కంటిన్యూ అయితే వైజాగ్ ఇస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి అ వెరీ బిగ్ సిటీ. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. హైదరాబాద్ చూసినట్లయితే ఒక మైక్రోసాఫ్ట్ తో అక్కడ ఒక చరిత్ర సృష్టించారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే విశాఖపట్నంకి ఈ గూగుల్, ఈ కాగ్నిజెంట్ వల్ల ఇంకా విశాఖపట్నం బ్రాండ్ అనేది పెరిగే అవకాశం డెఫినెట్ గా అండి. మీకు ఇప్పుడు కాగ్నిజెంట్ ఇచ్చారు, టీసీఎస్ కూడా ఉంది, ఇన్ఫోసిస్ అని వింటున్నాము. ఒక 3-4 కంపెనీలు వస్తాయి, 40,000 50,000 ఉద్యోగాలు ఉన్నాయి, గూగుల్ ఉంది. ఇప్పుడు ఈ 50,000 మంది ఊర్లోకి వచ్చారు అనుకోండి, ఇంకో 3 కంపెనీలు వస్తాయి చూసి. సో వైజాగ్ ఇది ఫస్ట్ స్టెప్. గవర్నమెంట్ ఇలాగే కంటిన్యూ చేస్తే ఎంకరేజ్ చేయడం, డెఫినెట్ గా ఎక్కువ కంపెనీస్ వస్తాయి.